కూటమి ప్రభుత్వం వినాయక పందిళ్లకు ఉచిత కరెంట్ ఇవ్వడం శుభ పరిణామమని కాకినాడ రూరల్ సాగర గణపతి ఉత్సవ సమితి కోఆర్డినేటర్ బీజేపీ నాయకులు రంభాల వెంకటేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా సమితి కోఆర్డినేటర్ రంభాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత సంవత్సరం ప్రభుత్వం ఉచిత కరెంట్ అందివ్వాలని సమితి నాయకులు లేఖ రూపంలో విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే 9 రోజులు భక్తి శ్రద్ధలతో వినాయక పూజలు జరుపుకొని ఈ నెల 6, 7 తేదీలలో బాజా భజంత్రీలు మేళ తాళాలతో నిమజ్జన మహోత్సవాన్ని భక్తి పారవస్యంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ సూచనలతో ఏర్పాట్లు జరుగుతాయని స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ సహకారంతో గత సంవత్సరం తీరం దగ్గర రోడ్డు వేయించినట్లు ఈ సంవత్సరం కూడా ఆయన సహకారం తీసుకుంటామని అన్నారు. సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్ రోడ్డు వద్ద జేసీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు ఎంఆర్ఓ, ఎండిఓ, సిఐ, ఎస్ఐలు, ఎలక్ట్రికల్, ఫైర్, హెల్త్ తదితర అధికారుల పర్యవేక్షణలో నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నండూరి సత్యబాబు, పాలిక శివ, సలాది నాయుడు, కండిల్లి వెంకట్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. ధర్మం అంటే మతం కాదు, ధర్మం. భారతదేశం హిందూ ధర్మ ఆచారం ఎలాగుంటే అలా నడుస్తున్నాం. ఏ మతానికి ఏ కులానికి మనం ఎవరు కూడా వ్యతిరేకం కాదు. హిందూ ధర్మం ప్రకారం మనం నడుస్తాం. ఎందుకంటే ధర్మం అంటే ఒక రాయిలోని రత్నం ఇన్నట్లో మనం భగవంతుని చూస్తాం. ప్రతి దాంట్లోని కూడా భగవంతుని చూస్తాం. అంటే ఆ ధర్మం మన ఆచారం. అంటే దాని అంత మించింది ప్రపంచ దేశాలు ఏదీ లేదు. మాది చెప్పాలంటే ఈరోజు మనకి మొట్టమొదటిసారిగా వినాయక పండుగ ఏదైతే వస్తుందో అది ప్రతి ఒక్కరు కూడా యువత ముఖ్యంగా చాలా భక్తి శ్రద్ధలతో చాలా ఆనందదాయకంగా విఘ్నేశ్వరుడు పూజ చేసి అందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మనం చివరి వరకు ఈ 10 రోజులు కూడా భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుడి దగ్గరికి వచ్చి చర్చించుకుని ఒక భజన రూపంలో తాళాలు లేకుండా చేతుడైనా సరే భక్తి పాటలు పాడుకుంటూ ఏదైతే మనం నిమజ్జన కార్యక్రమంలో ఏదైతే మనకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్వం ట్రాక్టర్ పెట్టి ట్రాక్టర్లో భజన చేసుకుంటూ వెళ్ళే పరిస్థితి ఈరోజు మనం డీజే అంటే మన సరదా కోసం పెట్టుకుంటున్నా నేను కాదన్న దానికి, కానీ భక్తి పాటలే వేసే పనులు అయితే మన అందరూ కూడా భక్తి పాటలు వస్తుంది. దానివల్లే మన జీవితాలు బాగుపడతాయి. వినాయకుడి దగ్గర మనం భక్తి పాటలు వేసుకుంటూ అదేవిధంగా మనం ఏదైతే ఊరేగింపుగా తీసుకెళ్తున్నామో విగ్రహాన్ని అప్పుడు కూడా మన భక్తి శ్రద్ధలతో మనం బాజా భజంత్రులు నేల తాళాలు ఈ ఆచారంలో మనం వినాయకుడిని నిమజ్జనం చేయాలి. అదేవిధంగా భక్తి భావమైన కార్యక్రమాలు మనం చేయాలని చెప్పేసి మనందరూ కూడా చేసుకుందాం. అలాగే మీతో పాటు నేను అందరూ కూడా మనం ఆ రకంగానే చేసుకుందామని చెప్పేసి నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మనం చాలా కష్టపడి ఆ భగవంతుడి ఆశీస్సులు మన మీద ఉండాలనే కదా మనం అందరూ చేసుకుంటున్నాం. ఆ ఉండాలంటే మనం ఆయనకు కూడా మనం ఏమందించాలి, ఆయనకి కావాల్సింది అందించాలి. అంటే ఆయనకి కావాల్సిన భక్తి రూపంలో ఏదైతే కావాలో అదే మనం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఆ విధంగానే ఈ పండుగను పూర్తి చేద్దాం. మనందరి జీవితాలు కూడా బాగుపడాలంటే ఆ విఘ్నేశ్వరుడు సహాయ సహకారాలు మనందరికీ ఉండాలని చెప్పేసి జై గణేశ, జై జై గణేశ, జై గణేశ, జై జై గణేశ. అలాగే మన పోలీసు వారు కూడా సహకరిస్తారు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఈరోజు కరెంటు కూడా మనకి లాస్ట్ ఇయర్ మనకి కరెంటు ఫ్రీగా ఇవ్వాలి ఈ పండాలకి అని చెప్పేసి కమిటీ ఏదైతే నగర గణేశ ఉత్సవ సమితి అదేవిధంగా కాకినాడ సూర్యారావుపేట బీచ్ మన కంపెనీ అక్కడ ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వ సహాయ సహకారంతో మనం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాం. అట్లా ఆ విధంగానే మనం నిమజ్జనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన పూర్తి సహాయ సహకారం ప్రభుత్వం వారు అందిస్తున్నారు. ఆ విధంగా మనం ముందుకెళ్తాం. వారికి కూడా మన సపోర్ట్గా పోలీసు వారికి ఏంటి ప్రభుత్వానికి ఏంటి సహకారంతో వాళ్ళు చెప్పిన విధంగా మనం భక్తి పారవశ్యంతో తీసుకువెళ్ళాలని వినాయకుని తీసుకెళ్ళి నిమజ్జనం చేసేదానికి 10 రోజులు పూజలు భక్తి శ్రద్ధలతో చేయాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. జై గణేశ, జై గణేశ.